90 చేస్తుండే. ఇప్పుడు ఇంత కష్టపడేస్తారు 90 కాదు 6 రేట్లు కూడా పెంచిండు. తక్కువ రేటు తీసుకుపోతాను చెయ్యన్నా. ఇప్పుడు నీ పబ్లిసిటీ నువ్వే చేసుకోవాలి. తక్కువ రేటు తీసుకుపోతా అంటే నాకు మిగిలేదేడా, నేను తినేదేడా. అసలుకే నన్ను ఇది వినయం కదా, గుడి కన్నా మెల్లమేలు కదా, గుడి కన్నా మెల్లమేలు కదా. గతి లేకుండా నువ్వు ఆత్మహత్య రేంజ్గా పోయినప్పుడు నువ్వేదో అడుగుతావు అనుకున్నా కానీ నువ్వు నాకు ఏదన్నా మార్గం మంచి మార్గం చూపిస్తావంటే నువ్వు ఏం చేస్తలేవు కానీ నువ్వు ఆటో నా రథం అది ఆటో నడిపోద్దనే నేను ప్రయత్నిస్తానా, మీకు మేలు జరిగేలాగా నేను ప్రయత్నిస్తా. అంతవరకు ఇప్పుడు ఏదైనా ప్రయత్నిస్తాను. ఇప్పుడు అంతవరకు ఇప్పుడు చెప్పినప్పుడే హామీ ఇస్తా. రేవంత్ రెడ్డి హామీలు కాదు, నువ్వు హామీ మంచిగా ఇస్తాను. నేను నీకు ఏం చెప్తున్నా, నీకు హామీ ఇస్తా, మంచి జరగేలాగా చూస్తా. అప్పటి వరకు కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం పట్టే వరకన్నా నువ్వు ఇట్లా నిరుత్సాహం ఉండకుండా సంతోషంగా తీసుకో. ఇప్పుడు నేను తీసుకుంటా, నువ్వు తీసుకో. మళ్ళీ మర్చిపోతే మర్చిపోనన్నా. నేను ఇంత లైవ్ లోనే మాట్లాడుతున్నాం, మనం ఎట్లా తీసుకుంటాం. ఆ ప్రయత్నం అయితే చేయన్నా. నువ్వు చెప్పిన మాటలు ఏంటి మాత్రం నాకు మంచిగా అనిపించింది. నాకు ఎవరు ఇట్లా ధైర్యం చెప్పలేదు, నువ్వు కూడా నాకు ధైర్యం చెప్పలే. కానీ ఫస్ట్ ఏదో లాస్ట్ గా నీ మాట నాకు నెంబర్ తీసుకుంటున్నావు కాబట్టి వింటున్నా. నీ కాలు మొత్తం మంచి మాట. నా చెల్లె అనుకో నా అక్క అనుకో కానీ మంచి మాట చెప్పినావు. ఇట్లా తీసేది నేను ఒక ఎండింగ్ చెప్పుకోవద్దా? నేను కష్టాల గురించి నేను క్లియర్ గా ఎండింగ్ చెప్తాను. చూసింది కదా ఆటో డ్రైవర్ పరిస్థితి ఉంది అంటే పొట్టకూటి కోసం కూడా ఏడ్చే రోజులకు వచ్చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినాక పరిస్థితి ఇంకా దారుణమైనట్టుంది. ఫ్రీ బస్సులు పెట్టి దానికి ముందే ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఇంకా తల్లడిల్లిపోతున్నారు. సో నేను కూడా గవర్నమెంట్ అంటే నా తరపు నుంచి గవర్నమెంట్ ని మా ఛానల్ తరపు నుంచి కోరుకునేది ఏంటంటే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగింది.